వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను గ్రేసీ ఆచార్య. నేను అనుశ్రీ. చంద్రబాబు అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దుష్ట సాంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయన్నారు. చంద్రబాబు రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కటానికి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపుకు నడిపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. చిన్నారులు మిస్సింగ్ అయిన దర్యాప్తులో వేగం లేదన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదని చెప్పారు. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతారా అంటూ చంద్రబాబును నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అణచివేతకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు బాస్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారనే ప్రచారము జరుగుతోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు, మావిగన్ అంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా యాక్టివిస్టుల అణచివేతకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లో రంగంలోకి దిగిన పోలీస్ బాస్ ఈ రోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సాధారణ కేసులతో సరిపెట్టకుండా బెయిల్ రాని సెక్షన్లు నమోదు పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి ప్రతి SHOకు ఆదేశాలు చేరేలా చూడాలని సూచించినట్లు సమాచారం. యూట్యూబర్ ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్పై కేసుల మీద కేసులను పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ ఇచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్టు చేయడం జరుగుతోంది. తాజాగా రావణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసును నమోదు చేశారు. అది కూడా రాజద్రోహం కేసు పెట్టారు. ఇప్పటికే రావణ్కు 4 సార్లు కోర్టు బెయిల్ను మంజూరు చేయడంతో ఆయనకు బెయిల్ రాకూడదని రాజద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ప్రశ్న రావణ్పై తనపై వరుస కేసులు నమోదు అవుతూ ఉండటంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పలు పోలీస్ స్టేషన్స్లో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ వేశారు. ఒకే అంశంపై పలుమార్లు అరెస్టులు చేస్తున్నారని పిటిషన్లో తెలిపారు. యూట్యూబర్ రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టడం దారుణమన్నారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్ జడా శ్రవణ్. ప్రశ్న రావణ్ పై 100కు పైగా కేసులు బనాయించారని, 4 కేసుల్లో బెయిల్ వస్తే 5వసారి అరెస్టు చేశారని వెల్లడించారు. ఉరిశిక్ష పడే సెక్షన్లతో ఆయన్ను వేధిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుని తీవ్రవాదిగా పరిగణించి, ఒక మాట్లాడే తత్వాన్ని తీవ్రవాదిగా పరిగణించి పిఠాపురంలో కేసు పెట్టినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? సర్పవరంలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? అంటే ఈ 4 చోట్ల బెయిల్ వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి, కొత్త రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి, ఇక సోషల్ మీడియా కేసెస్లో ప్రతి చోట శ్రవణ్ కుమార్ ఆర్గ్యూ చేసి కేసులు బెయిల్ తీసుకొస్తున్నాడు కాబట్టి చట్టం మనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాడిని టెర్రరిస్ట్ అనే ఒక ముద్ర వేసి రేపొద్దున ఆయన్ని అరెస్ట్ చేయించి మిగతా 102 కేసెస్లో పీటీ వారెంట్లేసి రిమాండ్ తీసుకుందాం అనుకున్నటువంటి మీ అమోఘమైనటువంటి తెలివితేటలకి శతకోటి వందనాలు. నటుడు ప్రకాష్ రాజ్ మరో వీడియోని రిలీజ్ చేశారు. ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని క్లియర్గా అర్థమవుతోందన్నారు. గాలి మాటలు సృష్టించి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని నిలదీశారు. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే సందర్భంలో వేరే డేట్స్లో వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ, మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నమని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీడియాకు యూట్యూబర్ రావణ్ భార్య అనుష లేఖ రాశారు. రావణ్ పై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని,
సోషల్ మీడియాలో కల్పిత వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపారు. ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. పవన్ కళ్యాణ్ కు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రశ్నాస్త్రాలను సంధించారు. సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదని వాపోయారు. పవన్ డిప్యూటీ సీఎం అయినా న్యాయం జరగలేదన్నారు. రావణ్పై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మహిళల కన్నీళ్లే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది అవుతాయని హెచ్చరించారు సుగాలి పార్వతి. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని మీరు మాట ఇస్తే ప్రజలు నమ్మి మీకు ఓట్లేసి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆ డిప్యూటీ సీఎం హోదా ఇప్పటికి 2 సంవత్సరాలైనా సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు కూడా మీరు పూసేలేదు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తుందని, సుగాలి ప్రీతి కేసు పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని, మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ ప్రశ్నను ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ఇంత కక్షపూరితంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు మీరు నాకు మాట ఇచ్చి మర్చిపోయారు? హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. మెట్రో ఫేజ్ 2 కు వెంటనే ఆమోదం ఇవ్వాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ వేగవంతం చేయాలని కోరారు. ఎస్బీఐ క్యాప్స్ కు ఫేజ్ 1 విలువ నిర్ధారణ అప్పగించాలని, రుణాల రీఫైనాన్సింగ్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. ఇక ఫేజ్ 2 నిధుల కోసం సమగ్ర ప్రణాళిక కోరారు రేవంత్ రెడ్డి. మెట్రో విస్తరణ హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకమని, ఫేజ్ 2 ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కన్నెపల్లి గేట్లు ఎత్తితే రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం స్పందించకపోతే 60,000 మందితో కన్నెపల్లి పంప్ హౌస్ ను తామే తెరుస్తామని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టులను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ఏ అన్నారు. కాళేశ్వరం కట్టింది కూలింది బీఆర్ఎస్ పాలనలోనే అని ఎద్దేవా చేశారు. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందు నుంచే 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. నువ్వు దాని ముట్టకు మేడిగడ్డను, సరే నీకు ఇష్టం లేదు, మాకు అర్థమైంది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇలా వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఎంత అద్భుతం చేయొచ్చు అంటే ఈరోజు ఇక్కడ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తే ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, చివరి మడి దాకా కింద కోదాడ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. హైదరాబాద్ తాగునీటితో సహా పాత 7 జిల్లాలకు ఇవ్వాలి. ఇక్కడ నుంచి సౌలత్ ఉంది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. ఇరిగేషన్ షాక్ అని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు వాళ్ళు. ఏది ముడితే అది నాశనం అయిపోయింది. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ, ట్యాక్స్ పేయర్స్ మనీ కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డీఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంప్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. ఫాతిమా కాలేజ్ అంశంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని, బెదిరింపులకు లొంగమన్నారు. మా విద్యా సంస్థను కూల్చేస్తామంటున్నారని, విద్యా సంస్థను ఎలా కాపాడుకోవాలో తెలుసన్నారు. ఒక్క విద్యా సంస్థను కూల్చేస్తే 100 విద్యా సంస్థలు కడతామన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ.
వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి. బిఎల్ఓలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చాలా మందికి ఎన్యూమరేషన్ ఫామ్లు అందలేదన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్లు టీడీపీ ఏజెంట్ల దగ్గరే ఉన్నాయని, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు లేళ్లాపిరెడ్డి. కాగితాల మీద మాత్రం 99% మేమంతా కూడా ఫారాలు పంపిణీ చేశామని చెబుతున్నటువంటి మాట. కొన్ని చోట్ల ఈ ఫారాలకు సంబంధించి పంపిణీ చేసే ప్రక్రియలో టీడీపీ బిఎల్ఏలకు ఇస్తా ఉన్నారు. ఈ ఫారాలు టీడీపీ బిఎల్ఏలకు ఇస్తే వాళ్ళు ఎవరికి ఇస్తారు? వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఫారాలు పంపిణీ చేసే కార్యక్రమాలు. విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఒకరిని కాపాడారు నావీ అధికారులు. అతడిని కారి చిన్నాగా గుర్తించారు. మిగతా 6 కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారందరూ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో చేపల వేటకు వెళ్లిన వారు ఏమయ్యారోనని కుటుంబీకులు కంగారు పడుతున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బృందాలు హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన 7 కారి చిన్నాను కాపాడారు. మిగతా వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే బోటు ప్రమాదం ఎలా జరిగిందో ప్రమాదం నుంచి బయటపడ్డ తరువాత చిన్నా చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ 5 ఇల్లును నా పెద్ద నీటం చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడప తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాం. 4 వస్తే చచ్చిపోతాం చిప్పు కానీ తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడని యాంకర్ పడిన వాడు దొరకేసింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయింది. ఇది వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. ముగ్గురు సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. విశాఖ సముద్రంలో మత్స్యకారుల గల్లంతు ఘటనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమకు కష్టం వస్తే ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా రాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అరెస్ట్ చేసాను అని చెప్పి మీరు పోలీసులకు ఫోన్ చేయడం తప్ప ఈ ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ కనీసం మత్స్యకారుల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? ఇంత దారుణం ఏంటి? అసలు ఈ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. కనీసం వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి జిల్లా అధికారులు కూడా ఇంతవరకు రాలేదు. రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది. ముఖ్యమంత్రి గారు వస్తే, లేకపోతే డిప్యూటీ సీఎం గారు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప వీళ్ళకి ఏం పని ఉంది? ఇక్కడ ఇంత ప్రమాదం జరిగి 8 మంది ఇబ్బంది జరుగుతుంటే, 7 ప్రాణాలకు ఇబ్బంది జరిగిందే ఇంతవరకు కూడా కనీసం స్పందించట్లేదు. ఒక్కరు కూడా రాలేదు ఇక్కడికి. విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క బోటుతో గాలిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో జేడీ ఫిషరీస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బాధిత మత్స్యకార కుటుంబాలను వాసుపల్లి గణేష్ పరామర్శించారు. బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణం అనుకూలంగా లేదని, ఐఎండీ హెచ్చరికలు ఉన్నప్పటికీ మత్స్యకారులను చేపల వేటకు ఎలా అనుమతించారని వాసుపల్లి గణేష్ నిలదీశారు. మత్స్యకారుడు కనీసం 6-7 గంటల సముద్రం ఎదగలుగుతాడు కంటిన్యూస్ గానా. ఇది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, కానీ వెదర్ బాగలేదు. లక్కీగా ఒక క్రూజ్ షిప్ వచ్చింది. వచ్చి వాళ్ళేమో జాకెట్స్ విసిరారు. ఆ జాకెట్ ఒకరు క్యాచ్ చేసుకున్నారు. అతనే బోట్ ఓనరు. మిగతా వాళ్ళేమో లాగిస్తుంది అన్నమాట లోనికి. సో అంటే ఒకవేళ కానీ హెలికాప్టర్ కానీ తిరిగి ఉంటే తాళ్ళు దించొట్టి పడికొస్తుండే వారు. 7 అంటే ప్రాణానికి వాల్యూ లేదు ఇక్కడ. విశాఖ మత్స్యకారుల గల్లంతుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు పటిష్ట చర్యలను చేపట్టాలన్నారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవటం, వారితో సంబంధాలు తెగిపోవటం బాధాకరం అన్నారు. ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలన్నారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్ విభాగాలు సమన్వయంతో గాలింపు చేపట్టాలని సూచించారు వైఎస్ జగన్. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించడంతో పాటు మత్స్యకారులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలను చేపట్టాలన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆక్వా
రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. ఫీడ్ ధరలు 14 రూపాయలు పెంచి కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించారని మండిపడ్డారు. ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులను వైఎస్ జగన్ కలుసుకుని వారి కష్టాలు తెలుసుకుంటారని స్పష్టం చేశారు ముదునూరి ప్రసాదరాజు. ఊబులో ఉన్నటువంటి ఆక్వా రైతానికి ఫీడ్ రేట్లు పెంచడం, ఒక పక్క మార్కెట్ లేక గిట్టుబాటు కాక రెయ్యలు మానేసి క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి దిశగా తయారవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కలవటంతో ఇప్పుడు వరకు ఎప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో కానీ అప్సడా చైర్మన్ హోదాలో కానీ ఎప్పుడూ మీటింగ్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఆయన సమక్షంలో మీటింగ్ పెట్టి మేత రేట్లు 4 రూపాయలు తగ్గిస్తున్నాము అని రైతు నాయకుల చేత చెప్పించడం జరిగింది. ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. కానీ చూస్తే బాబు గారు వెన్నుపోటు ఈ ఆక్వా రైతుల మీద, రైతు సంఘ నాయకుల మీద కూడా చూపించడం జరిగింది. తమ వ్యవసాయ భూముల్లో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయొద్దంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కొమల్లపూడి గ్రామంలో రైతు విరోధి వెంకటరమణ పొలంలో సబ్స్టేషన్ ఏర్పాటు కోసం ట్రాక్టర్తో పొలాలను నాశనం చేసి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ పంట పొలాలు నాశనం చేయటం ఏంటని రైతులు ప్రశ్నించారు. ట్రాక్టర్కు అడ్డుగా కూర్చొని నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతు వెంకట్రావు కుప్ప కూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీంతో విద్యుత్ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఏపీలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ విజయవాడలో నీట్ అభ్యర్థులు మెడికో పేరెంట్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొత్త మెడికల్ కాలేజీలను వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఏపీలో సీట్లు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసారి 250 వరకు సీట్లు పెంచుకునేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు వారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకి ఎందుకంత భయం అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఎన్నడైనా ఫోటో దిగారా అని ప్రశ్నించారు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తోబుట్టువులకు ఎంత పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు టీజేఆర్ సుధాకర్ బాబు. ఓ ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి అంత అవహేళనగా, అంత లోపభూయిష్టంగా మాట్లాడిన మీరు, మేము అడిగే ప్రశ్నకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పే తీరాలి. తల్లిదండ్రుల ద్వారా సక్రమించినటువంటి ఆస్తులలో రామూర్తి నాయుడు వాటా ఎంత, హైమావతి వాటా ఎంత, ఇంకో చెల్లికి వచ్చిన వాటా ఎంత, అసలు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఆస్తి విలువ ఎంత? ఎప్పుడైనా మీరు తల్లిదండ్రులతో ఫోటో దిగారా? పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సొంత పార్టీ నేతలే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు బుచ్చిబాబు. నియోజకవర్గంలో కొందరు పెత్తందారులు ఎమ్మెల్యేని అణచివేస్తున్నారనే దానికి ఆధారాలుంటే చూపించాలి అంటూ బుట్టాయిగూడ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాజు సవాల్ విసిరారు. ఎవరైతే పెత్తందారులు అని ఆరోపించారో ఆ వ్యక్తులు లేకపోతే పోలవరం నియోజకవర్గంలో చిర్రి బాలరాజు గారు అనేవారు ఎవరికైనా తెలుసా? ఆ పెత్తందారులే లేకపోతే పోలవరం నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే టికెట్ కానీ మీరు ఎమ్మెల్యే కానీ అయ్యేవారా? అయ్యి మీ మనసాక్షిని ఒకసారి అడిగితే బాగుంటుందని మా ఉద్దేశం. నిజంగా ఈ 2 సంవత్సరాలు కూడా మీ మీద అదే పెత్తందారులు పెత్తనం చేస్తే మీరు కోట్లాది ఆస్తులు ఏ విధంగా సంపాదించేవారు, భూములు కానీ ఏ విధంగా మీరు సంపాదించారో మాకు చెప్పాలి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కర్ణాటకలో 45 ఎకరాల భూమిని డీఎస్పీ భీమ్రెడ్డి కొనుగోలు చేయడంపై ఏసీబీ ఆరా తీస్తోంది. అలాగే భీమ్రెడ్డి బ్యాంక్ అకౌంట్స్ ను విచారణ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న డీఎస్పీ భీమ్రెడ్డి మే నెలలో చార్ధామ్ యాత్రకు వెళ్లే ముందు తన ఆస్తుల వివరాలను డైరీలో రాశారు. దాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్రెడ్డి చాలా ఆస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఆధారాలను సేకరించారు. ప్రధాని మోదీ మరోసారి విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ఈ నెల 11 వరకు 3 దేశాల్లో పర్యటిస్తారు.
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు ప్రధాని మోదీ. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రేపటి నుంచి ఈ నెల 8 వరకు అక్కడే ఉంటారు. ఇరు దేశాల మధ్య సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య ఇండోనేషియాతో బ్రహ్మోస్ డీల్ కుదిరే అవకాశం ఉంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ముంబై కకావికలమవుతోంది. ఎడతెరపి లేని వర్షాలతో రోడ్లు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల 20 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ ఈదురుగాలులకు చెట్లు విరిగి పడిపోతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కుంభవృష్టి కారణంగా చెట్లు విరిగిపడి ముంబైలో ఇవాళ 2 ప్రాణాలను కోల్పోగా ఇటీవల స్కూల్ బస్పై చెట్టుపడి 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 మంది మరణించినట్లుగా సమాచారం. మూవింగ్ ఆన్ టు ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లోని ప్రసిద్ధ ఇమాం గ్రాండ్ ముసల్లా మందిరంలో ఖొమైనీ అంత్యక్రియల ప్రార్థనలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే అలీ ఖొమైనీ వారసుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖొమైనీ ఎక్కడా కనిపించలేదు. అంత్యక్రియల ప్రార్థనల్లో అలీ ఖొమైనీ 3 కుమారులు ముస్తఫా, మసౌద్, మేసం ఖొమైనీ తమ తండ్రి భౌతిక కాయం వద్ద నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ఖొమైనీ భౌతిక కాయంపై ఇరాన్ జాతీయ జెండాతో కప్పిన ఆయన సంప్రదాయ నల్లటి తలపాగాను ఉంచారు. ప్రార్థనల సమయంలో ఖొమైనీ కుమారుడు మసౌద్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పోరాడుతోంది. భారత్ కశ్మీర్ ప్రజలకు జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమతో కలిసి రావాలని అమన్ ఖాన్ విన్నవించారు. శ్రీనగర్, లద్దాఖ్, జమ్మూ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని, సరిహద్దు గోడ బద్దలు కొట్టే సమయం ఆసన్నమైందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దద్యాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ రేంజర్లు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. దీంతో మృతదేహంతో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించారు. పాక్ ప్రభుత్వం భద్రతా దళాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు విముక్తి కల్పించాలంటూ నిరసనలతో హోరెత్తించారు ఆందోళనకారులు. నెల రోజుల్లోనే దాదాపు 59 మందిని పాక్ రేంజర్లు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. చారిత్రక మైలురాయిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొంటూ తమ దేశ భక్తిని చాటారు. అమెరికా వ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాల సందడి నెలకొంది. నగరాలు విద్యుత్ దీపాలతో కలకలలాడుతున్నాయి. చారిత్రక కట్టడాలు ప్రత్యేక లైటింగ్తో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. కమింగ్ టు ద బిజినెస్ అప్డేట్స్. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేధింపులను ప్రోత్సహించేలా ఇన్స్టాలో ఉన్న ప్రకటనలు, కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ విషయంపై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. వివరణ ఇవ్వడంతో విఫలమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మహిళల T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.